హిందువులకి దెబ్బ కొట్టడానికి ఆర్థిక పరమైనటువంటి మూలాలతో జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు రాజస్థాన్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు అమెరికాలో కనుక చర్చిలను కొని మసీదులుగా మారుస్తున్నారు. యూరప్ దేశాల్లో ఏదైతే చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారి ఆ పైన అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులతో చర్చిలని నిర్వహించుకోలేనటువంటి వాటిని కొని మసీదులుగా మారుస్తున్న వ్యవహారం ఎట్లా ఉందో ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నట్టు మన దేశంలో కూడా జరుగుతున్నట్టుంది. మన రాజస్థాన్ ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి చోట ఉన్నటువంటి ఒక ఆలయం 100 సంవత్సరాల ఆలయం శీతలమాత ఆలయం ఏదైతే ఉందో చాలా పాతది, జైపూర్ దగ్గర ఉంటుంది. దాన్ని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేశాడు అక్కడ స్థలంతో సహా. ఎందుకంటే అది ప్రభుత్వం చేతిలో లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీగా ఉంది. ఆ కుటుంబం వాళ్ళ దగ్గర కొనేసేసి కొన్న వెంటనే ఆలయాన్ని కూల్చివేశాడు. అంటే అతని ఇంటెన్షన్ అది, ఆలయాన్ని కూల్చివేయడం. ఆలయాన్ని నిర్వహించడం కోసం కొనలేదు, ఆలయాన్ని కూల్చి ఆ ప్రాపర్టీ మొత్తాన్ని అనుభవించి అది మరి మసీదుగా మారుస్తాడా లేకపోతే వ్యాపార సంస్థగా మారుస్తాడో తెలియదు. ఇప్పుడు ఇది అక్కడ పెద్ద చర్చకి తావిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే స్వామి బాలముకుంద్ ఆచార్య దాన్ని తప్పుబడుతూ హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు అంటే దానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మీ ప్రభుత్వమే కదా ఉంది, మరి అట్లాంటప్పుడు మీరే కొని ప్రభుత్వం తరపున తీసుకుని ఎందుకు చేయలేకపోయారు, కాబట్టి నాటకాలు ఆడుతున్నారని నిలదీస్తోంది.